ఈ 2025వ సంవత్సరం జూలై 6వ తారీఖు ఆదివారం నాడు తొలి ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు అంటే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి. ఇది చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఈ రోజున ఏం చేయాలి అంటే ఏమైనా దాన ధర్మాలు చేస్తే 10 రెట్ల ఫలితాన్ని పొందుతారు. అది ఉపవాసమైనా సరే, దాన ధర్మాలైనా సరే, ఏది చేసినా 10 రెట్ల ఫలితాన్నైతే పొందుతారు. మీ శక్తిని బట్టి దాన ధర్మాలు చేయండి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకొని ఆ రోజున ఉండగలిగితే ఉపవాసం చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మంత్రం చిన్నదే కానీ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన మంత్రమే. మరి అంతటి శక్తివంతమైన మంత్రం ఏమిటో చూద్దామా మరి? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపిస్తే విశేషకరమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.